చంద్రబాబు నాయుడు గారు మైకు పట్టుకుంటే మిమ్మల్ని ఓసుకోత గోపిస్తాం, వాలంటీర్ వ్యవస్థను తొక్కేస్తాము, మిమ్మల్ని బళ్ళతో దొక్కిస్తాం, ట్రైన్లతో గుద్దిస్తామని ఆయన స్పీకర్ పట్టుకుంటాడు. ఈ జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు కూడా మైకు పట్టుకొని ఏమంటాడంటే మాట మాట్లాడితే మీ వైసీపీ కార్యకర్తలను గ్లాసులతో పొడుతాము, గ్లాసులు పెంకులతో పొడుతాము, రాళ్ళదాడి చేస్తాము, బైకులతో గుద్దుతామని ఆయన. ఎన్టీఆర్ జిల్లా అని పేరు పెట్టిన దానికి వేరు, పార్టీలో తిరిగే మనుషులు వేరు. ఏంటి ఇక్కడంతా రౌడీ రాజకీయంగా ఎన్టీఆర్ పేరు అయితే మంచిదే, ఆయన ప్రభుత్వం ఉన్నప్పుడు మంచిదే. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి చేతిలోకి వచ్చిన తర్వాత అంతా హత్య రాజకీయాలు అయిపోయింది, రాళ్లదాడి అయిపోయింది. నిన్నగాక మన జగన్ గారిని రాళ్లదాడి చేపించారు. నిన్నగాక మన తాడేపల్లిలో ఒక వైసీపీ కార్యకర్తని నిర్దాక్షిణ్యంగా బండితో దొక్కి చంపేపించారు. ఇంకెక్కడ ఇది చెప్పండి? ఎక్కడన్నా జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో వైసీపీ కార్యకర్తలు ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఎక్కడన్నా రౌడీజంగా ప్రవర్తించడం కానీ, మరి వేరే పార్టీ వాళ్ళని కించపరచడం కానీ, జగనన్న కానీ లేదంటే జగనన్న తరపున ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ మైకు పట్టుకొని ఎక్కడన్నా వాళ్ళ కించపరిచి మాట్లాడతాం అనేది బూతులు అనేది లేదు. జగనన్న తరపున నిలబడ్డ ఏ ఒక్క క్యాండిడేట్ కానీ వైసీపీ కార్యకర్తలు కానీ ఎక్కడన్నా మిమ్మల్ని అట్ట చేస్తామని ఎక్కడన్నా మేమైతే నోరులు జారం. జగనన్న ఎంత విధేయత ఉంటాడో ఆయన కార్యకర్తలుగా మేము కూడా అదే విధంగా ఉంటాము. అది వేరే పార్టీలు అయితే మేము కించపరచాం. ఇప్పుడు జగనన్నకి ఆయన తరపున నిలబడ్డ ఎమ్మెల్యేలకి ఎంపీలకి కూడా పైన దేవుడు ఆశీస్సులు ఉన్నాయి, కింద ప్రజల దీవెనలు ఉన్నాయి. అది జగన్మోహన్ రెడ్డి గారిని మీరు ఒక బచ్చన్న ముందు నేను 40 years ఇండస్ట్రీలో రాజకీయ ఇండస్ట్రీలో నా ఇండస్ట్రీ అంత లేదు నీ ఏజ్ అనేది గెలిచేది ఏంటి అని అంటున్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు, నేను బచ్చానైనా నేను జనాలకు సేవ చేస్తున్నాను, జనాల్లో ఉన్నాను. మరి నువ్వు చేసింది ఏది? నువ్వు కూటమితో వస్తున్నావు, ఎక్కడన్నా చేస్తున్నావా? ఆయన కూటమితో వస్తున్నాడు, ప్రతి వాళ్ళని హత్య రాజకీయాలుగా చిత్రీకరిస్తున్నాడు, చేస్తున్నాడు. అదే ఆయన చేసేది. అసలు ఎక్కడన్నా ఇప్పుడు హీరోలాగే మగోళ్ళలాగే నేను ఒక్కడనే నాకు పైన దేవుడు ఆశీస్సులు ఉన్నాయి, కింద ప్రజల దీవెనలు ఉన్నాయని ఆయన నమ్ముకున్నాడు. ఆయనేం కూటమని ఇప్పుడు మోదీ గారిని ఆయన ఎత్తి పొడిచాడా? మరి పవన్ ఎత్తి పొడిచాడా? వాళ్ళే ఎతికి పొడుచుకొని మళ్ళీ ఇప్పుడు వాళ్ళంతా కుమ్మక్క అయ్యారు. ఎంత కుమ్మక్క అయినా దేవుడి దీవెనలో ప్రజల ఆశీర్వాదాలు జగనన్నకి నిండుగా ఉన్నాయి. సంవత్సరాలు ఏదైతే పరిపాలన జరిగిందో ఇదంతా రౌడీ రాజ్యంగా చేశారు చంద్రబాబు నాయుడు. ఎక్కడన్నా అదే ఎక్కడ రౌడీ రాజకీయం ఎక్కడ జరిగింది? నిన్నగాక మొన్నేగా మన లోకేష్ గారు నామినేషన్ రోజు బళ్ళతో ఒక ఇద్దరు కుర్రోళ్ళని పెట్టి నిర్దాక్షిణ్యంగా చంపించారు కదా. మరి నిన్నగాక మొన్న జగన్మోహన్ రెడ్డి గారి మీద బోండా ఉమా గారు రాళ్ళదాడి చేయించారా? వాళ్ళని పట్టుకొని జైల్లో వేసారా? వైసీపీ వాళ్ళు పలానోళ్ళని చంపాడు, లేకపోతే పలానోళ్ళ మీద రాళ్ళు విసిరారు, పలానోళ్ళ కించపరిచి మాట్లాడారు అని కానీ ఎక్కడన్నా కార్యకర్తలు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఎక్కడన్నా మాట్లాడారేమో అడగండి. కాకపోతే వైసీపీ వాళ్ళు అనేది ఏంటంటే మేము ప్రతి ఒక్క ఇంటికి మంచి చేసాము, ఆ మంచి వల్లే నేను ఓట్లు అడగగలుగుతున్నాను అనే మాట తప్ప వాళ్ళని వేరెత్తి ఏలెత్తి చూపించే మాటలు అయితే మేము మాట్లాడుతున్నాం. అవును, ప్రతి ఒక్క ఇంట్లో మంచి జరగబట్టి ఆయన గుండెల మీద చేసుకొని అడగగలుగుతున్నాడు, చెప్పగలుగుతున్నాడు. అసలు మీ ఇంట్లో మంచి జరిగిందంటారు? మా ఇంట్లో మా వరకు జరిగింది. మా లాంటి వాళ్ళు కొన్ని కోట్ల మంది ఉన్నారు, ఇప్పుడు ఇక్కడే ఉన్నారు. నా ఒక్కదానికే ఇప్పుడు 1,50,000 మేము అభివృద్ధి పొందాం మా ఇంట్లో. మా లాంటి వాళ్ళు ఇక్కడ ఎంతమంది ఉన్నారు? ఊరికి ఎంతమంది ఉన్నారు? మండలానికి వచ్చి ఎన్ని నియోజకవర్గానికి వచ్చి ఎన్ని పంచాయతీలు, మరి పంచాయతీకి వచ్చి ఎన్ని వార్డుకి వచ్చి ఎన్ని కుటుంబాలు, ఇన్ని ఉంటాయిగా. ప్రతి ఒక్కళ్ళు ఆయన ఏమన్నాడు, పార్టీ చూడం, కులం చూడం, మతం చూడం, అందరికీ న్యాయం జరగాలని చెప్పి అందరికీ న్యాయం జరిగించాడు. మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడుకి లాగా అదేదో కమిటీలను పెట్టి వీళ్ళని పెట్టి అంతా దోసుకోలేదుగా. జగనన్న తరపుళ్ళు ఎవరు దోసుకోవాలా? ఆయన ఏంటంటే పేదల కోసం ఆయన ప్రాణం ఇస్తున్నాడు. మొన్న రాయిదాడి జరిగితేనే కనీసం ఎక్కడ గుండె ఆగిపోద్దానని మా మనసులకు ఎవరు కాలే మేము గుండె నిబ్బరం చేసుకొని దాన్ని తట్టుకున్నాం మేము. ఇప్పుడు రానివ్వనని ఇప్పుడు అన్నదమ్ములు అంటే నేను నిన్ను రానినా అనుకుంటారు. మరి ప్రజల మద్దతు ఉండాలిగా తమ్ముడికి. అది జగనన్నకి మరి నాని గారికి ప్రజల మద్దతు ఉంది. అది మరి నాని గారు నేను రానినని నాని గారిని వాళ్ళ తమ్ముడు అంటే సరిపోదు కదా. అన్నను తమ్ముడు అనవచ్చు, తమ్ముడిని అన్న అనొచ్చు, కానీ జనం అనాలిగా. అది ఇట్లు ప్రతి ఒక్క నియోజకవర్గంలో, ప్రతి ఒక్క జిల్లాలో, ప్రతి ఒక్క ఈ ఏపీ మొత్తం మీద ఎక్కడ చూసినా అభివృద్ధి ఫుల్గా జరిగింది, ఇంకెక్కడ రాదు. అది జగనన్నకి ఏమన్నా ఇల్లు లేదా? ఆధార్ కార్డు లేదా? లేకపోతే లోకేష్ గారికి లాగా, చంద్రబాబు నాయుడు గారికి లాగా, పవన్ కళ్యాణ్ గారికి లాగా ఒక్కరోజు వచ్చి 2 రోజులు మెరుపు తీగలెళ్ళి ఇల్లు మెరిసిపోయే కుటుంబం కాదుగా. ఫ్యామిలీ జగనన్నకి ఏం తక్కువ ఉండటానికి లేదా, తినటానికి లేదా?
ఇంత ఎర్రనగ్గిలో ఎందుకు ఆయన ఏసీలో పడుకుంటే ఆయనకి జరగదా? ఇంత ఎర్రనగ్గిలో ఎందుకు పేదల కోసం? ఇది పెత్తందారులు వస్తే పేదలను అనగదొక్కుతారని చెప్పి పెత్తందారుల మీద ఆయన పోరాటం చేస్తున్నాడు, పేదల పక్షాన పోరాటం చేస్తున్నాడు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి ఆడవాళ్ళకి ఎంతమంది? కనీసం 50 మందికి ఆడవాళ్ళకి ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు కానీ ఎన్ని పదవులు ఇచ్చాడు? మరి ఇంకా అసలు ఎక్కడ చంద్రబాబు నాయుడు గారు ఎక్కడన్నా ఎస్సీ బీసీ మైనార్టీలకి ఎక్కడన్నా ఇచ్చాడా సీట్లు? అది ఇప్పుడు నేను చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన రోజు అప్పుడే మేము లోన్ తీసుకున్నాము. నేనైతే మాది వైసీపీ ఫస్ట్ నుంచి. అయినా నేను చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేస్తే నేను టీవీ ఎదురుగా కూర్చున్నా. నేను ప్రమాణ స్వీకారం చేసిన తెల్లారే డ్వాక్రా పూర్తి రుణమాఫీ అన్నాడు. రుణమాఫీ లేదు. రూపాయికి వడ్డీ కట్టుకొని ఇప్పటికి మేము తేరుకోలేకపోయాం. జగనన్న వచ్చాక మాకు అది ఆయన తీర్చాడనమాట. అది మరి ఒక్క మాట అన్న ఇప్పుడు ఎక్కడన్నా మైకి పట్టుకొని నేను ప్రతి ఒక్క కార్యకర్తకి నేను ఈ మంచి చేశానని చెప్పమనండి. పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు గారిని కానీ ఎక్కడన్నా చెప్పమనండి. జగనన్న చెబుతున్నాడు మీ ఇంట్లో మంచి జరిగితే నాకు ఓటే అంటున్నాడు. మరి వాళ్ళు ఎక్కడన్నా చెప్పగలుగుతున్నారు? మీరు చెప్పండి, చెప్పగలుగుతున్నారా? అంత చెప్పే ధైర్యం లేక రాళ్ళదాడి మనుషులను చంపటం అట్ట చేస్తున్నారు. మేమైతే డబ్బు కాసిపడి లేకపోతే కూసేపు ఉండి 2 రూపాయలు తీసుకొని పోతామనే రోళమైతే మేము కాదు. ఎవరైనా ఇక్కడ ఉండేవాళ్ళు కానీ ఏంటి ప్రతి ఒక్క సభ్యుడు కానీ సభ్యురాలు కూడా ప్రాణానికి ప్రాణంగా ఇచ్చే మనుషులు ఇక్కడ వాళ్ళంతా. అది మేమైతే రూపాయి కాసిపడి రాలా. మేము నాని గారు ఏ పార్టీలో ఉండా ఎతటోళ్ళ కించపరిచే మనిషి అయితే కాదు. ఏ పార్టీలో ఉండి ఇది మన పార్టీ మన ప్రజలని నాని గారు ప్రజలకు సేవ చేసే మనిషి నాని గారు. అది